మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో శంకర్ నగర్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో రాజా రఘువంశీ అనే 29 ఏళ్ల వ్యక్తి తన ఫ్యామిలీతోటి హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. అండ్ ఈ రాజా రఘువంశీకి ఇద్దరు అన్నయ్యలు గూడా ఉన్నారు. ఒకతని పేరు సచిన్ రఘువంశీ అండ్ ఇంకొకతని పేరు విపిన్ రఘువంశీ. అండ్ వాళ్ళిద్దరికీ కూడా మ్యారేజెస్ అయిపోయినాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ గూడా ఒకే ఇంట్లో ఉంటూ వీళ్ళందరూ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా వీళ్ళ లైఫ్‌ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఒక ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ గూడా ఉంది. అదే రఘువంశీ ట్రాన్స్‌పోర్ట్ అని. ఈ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లో వీళ్ళ దగ్గరున్న బసెస్‌ని స్కూల్స్‌కి గానీ, ఇంకా వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కి గానీ రెంట్‌కిచ్చి అండ్ వాటితో వచ్చిన డబ్బుతో వీళ్ళందరూ వీళ్ళ లైఫ్‌ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళది ఒక మంచి బిజినెస్ ఫ్యామిలీ గూడా. అయితే ఈ రాజా రఘువంశీ అనే ఈ పర్సను చాలా మంచివాడు. అతను చిన్నప్పటి నుంచే అతని లైఫ్‌లో జరిగే అన్ని మూమెంట్స్‌ని వాళ్ళ మదర్ తోటి షేర్ చేసుకునేవాడు. అండ్ ఇతను వాళ్ళ అన్న వాళ్ళకి ఊకే పని చెప్పడం ఇష్టం లేక, ఆ బిజినెస్‌లో ఉన్న పనులన్నీ ఇతనే హ్యాండిల్ చేసుకుంటూ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అండ్ ఇతనికి ఏజ్ వచ్చేసరికి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతనికి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యిర్రు. సో అలా ఇతని కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతున్న ప్రాసెస్‌లో ఒక మ్యాట్రిమోనియల్ సైట్‌లో సోనం అనే ఒక అమ్మాయి ప్రొఫైల్ వీళ్ళకి బాగా నచ్చింది. అండ్ ఆ అమ్మాయి గురించి కూడా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి కూడా వీళ్ళుంటున్న సిటీలోనే ఉంటుందన్న విషయం తెలిసింది. అదే సిటీలో వాళ్ళకు ఒక ప్లైవుడ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అండ్ అదే ఫ్యాక్టరీలో ఈమె అకౌంటెంట్స్ కూడా చూసుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసింది. అండ్ వీళ్ళకి ఆ అమ్మాయి నచ్చడంతో ఆ ఫ్యామిలీకి వీళ్ళు ప్రపోజల్ పెట్టిర్రు. అంటే వీళ్ళిద్దరిది బిజినెస్ ఫ్యామిలీ అవ్వడంతో వీళ్ళిద్దరికి ఒకరికొకరు తొందరగా నచ్చేసారు. అండ్ ఇదే విషయాన్ని ఆ అమ్మాయికి అబ్బాయికి అడిగితే కూడా వాళ్ళు కూడా మాకు కూడా ఇష్టమే అని చాలా హ్యాపీగా చెప్పిర్రు. ఇక వెంటనే వీళ్ళిద్దరి పెళ్లి మే 11th నాడు చాలా గ్రాండ్గా చేసారు. సో పెళ్లి తర్వాత సోనం కూడా రఘువంశీ ఇంటికి వచ్చేసింది. అండ్ 2-3 రోజుల తర్వాత రాజా రఘువంశీకి మనం మేఘాలయకి హనీమూన్కి వెళ్దామని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడే రఘువంశీకి హనీమూన్కి వెళ్ళడం ఇష్టం లేదు. తర్వాత వెళ్దాం అనుకుంటూ డిలే చేసుకుంటూ వచ్చిండు. కానీ సోనం అతనికి తెలియకుండానే మేఘాలయకి 2 ఫ్లైట్ టికెట్స్‌ని బుక్ చేసింది. ఇక అతని దగ్గరికి వెళ్ళి ఇలా నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినా అని చెప్పింది. ఇక చేసేదేమి లేక ఇక ఈ విషయాన్ని రాజా రఘువంశీకి చెప్పగానే అతను చేసేదేమి లేక ఆ అమ్మాయిని తీసుకొని ఇంట్లో చెప్పేసి ఇండోర్ నుంచి మేఘాలయకి హనీమూన్ ట్రిప్ కోసం బయలుదేరిర్రు. సో ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ హనీమూన్ కని బయలుదేరిన ఈ కపుల్ తర్వాత రోజు నుంచి కనిపించకుండా పోయిర్రు. అండ్ ఎగ్జాక్ట్‌లీ 10 డేస్ తర్వాత ఈ రఘువంశీ బాడీ కుళ్ళిపోయే స్టేజ్‌లో కనిపించింది. అండ్ ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. అసలు హనీమూన్ కని బయలుదేరిన ఈ కపుల్ ఎక్కడికెళ్ళిర్రో అండ్ వీళ్ళకి ఏం జరిగింది? అండ్ ఇతన్ని ఇంత దారుణంగా చంపిందెవరు? అండ్ చంపడం వెనుక రీజన్ ఏంది? అండ్ ఫైనల్లీ ఇండియానే షేక్ చేసిన ఈ సెన్సేషనల్ కేస్‌ని అక్కడి పోలీసులు ఎట్లా సాల్వ్ చేసిర్రు? అండ్ ఈ అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ కేస్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ కేసులో ఏం జరిగిందో క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మే 20, 2025 నాడు ఈ ఇద్దరు కపుల్ కూడా ఇండోర్ నుంచి మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్దాం అనుకొని ఎయిర్పోర్ట్‌కి వెళ్ళిర్రు. సో వీళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఈ రఘువంశీ వాళ్ళ మదర్ పెద్దగా నోటీస్ చేయలే గానీ, ఎప్పుడైతే వీళ్ళు ఎయిర్పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత ఈ రాజా వాళ్ళ మదర్‌కి వీడియో కాల్ చేసిండు. సో ఆ వీడియో కాల్‌లో వీళ్ళ మదర్ మాట్లాడుతూ ఉండగానే వీళ్ళిద్దరి ఒంటిపైన ఎక్కువ బంగారం ఉండడం గమనించింది. సో మన ఇండియన్ మదర్స్ గురించి తెలిసిందే కదా! మనం ఎక్కడికైనా దూరం వెళ్తున్నప్పుడు ఒంటి మీద ఏదైనా విలువైన వస్తువులుంటే జాగ్రత్తగా పెట్టుకో. అండ్ ఈ మొబైల్, పర్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకో. ఎవ్వరు మధ్యలో ఏమిచ్చినా తినకు. సో ఇలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. సో ఈ మదర్ కూడా వాళ్ళకి ఒంటి మీద ఎక్కువ బంగారం ఉండడం చూసి అసలెందుకో ఆ ట్రిప్‌కి అంతగానం ఏసుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ దొంగలుంటే కష్టం గదా! అని జాగ్రత్తగా చెప్తూ ఉన్నది. సో వాళ్ళు గూడా సరే అమ్మ మేము జాగ్రత్తగా ఉంటాము అని జెప్పేసి ఆ కాల్ కట్ జేసి ఫ్లైట్‌లో ఎక్కి మేఘాలయకి రీచ్ అయిపోయిర్రు. సో 22nd మే నాడు మావ్లియాకాత్ అనే ఒక విలేజ్‌లో ఒక గెస్ట్ హౌస్‌లో ఒక రూమ్‌ని బుక్ జేసుకున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్లాన్ ఏందంటే అక్కడే ఒక మంచి ట్రెక్కింగ్ ఏరియా ఉంటది. ఆల్‌మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వరకు. సో ఆ ట్రెక్కింగ్ ఏరియాని మంచిగా ఎంజాయ్ జేసి, మంచిగా ఆ వ్యూని, ఆ అడ్వెంచరస్‌ని ఎంజాయ్ చేద్దామనే ప్లాన్ ఉన్నారు. సో వాళ్ళు అనుకున్నట్టుగానే 3 కిలోమీటర్లున్న ఈ ట్రెక్కింగ్‌ని కూడా కంప్లీట్ చేసిర్రు. అండ్ ఈ ప్రాసెస్‌లో వీళ్ళకి టైం దొరికినప్పుడల్లా రాజా రఘువంశీ గాని, ఆ సోనం గాని వాళ్ళ ఫ్యామిలీస్‌కి వీడియో కాల్ చేసి, నార్మల్ కాల్స్ చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ రోజు వరకు గూడా వీళ్ళిద్దరి లైఫ్ చాలా హ్యాపీగానే కంటిన్యూ అయ్యింది. అంటే మే 23 నుంచి
వీళ్ళిద్దరి నుంచి వాళ్ళ ఫ్యామిలీస్‌కి కాల్స్ వెళ్ళడం ఆగిపోయినాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ గూడా వీళ్ళిద్దరికి ఎంత కాంటాక్ట్ అవుదాం అనుకున్నా గూడా ఫోన్ నాట్ రీచబుల్ అండ్ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. అండ్ స్టార్టింగ్‌లో ఇదొక నెట్వర్క్ ఇష్యూ అని అనుకోని లైట్ తీసుకున్నారు. కానీ 2 రోజులు గడిచినా గూడా వీళ్ళ నుంచి ఎలాంటి కాల్స్ రాకపోయేసరికి వాళ్ళు టెన్షన్‌తో ఇండోర్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక మిస్సింగ్ కంప్లెయింట్‌ని ఫైల్ చేసిర్రు. అండ్ వీళ్ళ మొబైల్ లొకేషన్స్ గూడా లాస్ట్ ఎక్కడుంది అని సెర్చ్ చేస్తే చిరాపుంజిలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే ఈ రాజా రఘువంశీ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, అదే చెప్పినా కదా సచిన్ అండ్ విపిన్ అని, వీళ్ళిద్దరూ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని చిరాపుంజికి వెళ్ళి అక్కడున్న పోలీస్ స్టేషన్లో కూడా ఒక మిస్సింగ్ కంప్లైంట్ని ఫైల్ చేశారు. సో వెంటనే ఈ కేసుని రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. షీప్రా గెస్ట్ హౌస్ నుంచి ఒక స్కూటీని రెంట్కి తీసుకొని అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళినట్టు ఒక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో వీళ్ళు వెళ్ళిన రూట్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే షీలాంగ్లో ఉన్న ఒక కేఫ్ దగ్గర స్కూటీ ఒకటే పార్క్ చేసి ఉండడం గమనించారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఈ ఇద్దరు కపుల్ గురించి బాగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదనే చెప్పిర్రు. కాకపోతే అక్కడే ఉన్న ఒక టూరిస్ట్ గైడ్ ముందుకొచ్చి, అవును సార్ నేను వాళ్ళిద్దరిని చూసిన, వాళ్ళిద్దరితో మాట్లాడినా, స్టార్టింగు ఆ అబ్బాయి నన్ను గైడ్గా తీసుకున్నాడు, కాకపోతే వెంటనే ఆ అమ్మాయి ముందుకొచ్చి మాకు గైడ్ ఏం అవసరం లేదు, మేము ఆల్రెడీ ఇంకొక గైడ్ తోటి మాట్లాడుకున్నాం అని చెప్పేసి అతన్ని తీసుకొని వెళ్ళింది సార్, అటు సైడ్ వెళ్ళిపోయారు అని వాళ్ళు వెళ్ళిన రూట్కి చూపించేసిండు. అండ్ వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళిన రూట్ నుంచి మొత్తం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసారు. 10 రోజులు గడిచినా కూడా వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. అండ్ ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయిపోయింది. వేయి సావుడాంగ్ వాటర్ ఫాల్స్కి దగ్గరలో అప్పుడే కుళ్ళిపోవడానికి వచ్చిన ఒక శవం ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ బాడీ ఎవరిదో కాదు, కనిపించకుండా పోయిన కపుల్లో ఒకరైన ఆ భర్త రాజా రఘువంశీది. అండ్ వెంటనే ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించేసారు. అండ్ పోస్ట్ మార్టంలో ఏముందంటే ఎవరో తలపైన రిపీటెడ్గా కొట్టడం వల్లనే చనిపోయిండు, అండ్ ఇతను చనిపోయి కూడా 9 రోజులు గడిచింది అని చెప్పారు. సో ఈ విషయం తెలిసిన వెంటనే ఆ 2 ఫ్యామిలీస్ కూడా చాలా భయపడిపోయారు. అండ్ సోనంకి కూడా ఏదో జరుగుంటుందిలే అనుకొని చాలా భయపడి ఏడవడం స్టార్ట్ చేసారు. సో అతని బాడీ చూసిన ఈ రాజా రఘువంశీ వాళ్ళ ఫ్యామిలీ ఒక విషయాన్ని నోటీస్ చేసారు. అదేంటంటే రాజా ఒంటిపైన గోల్డ్ చైను, రింగ్స్ అండ్ పర్సు ఇవన్నీ ఉండాలి, కానీ డెడ్ బాడీ దొరికిన తర్వాత ఇవేవి కనిపించలేదు అని. సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఖచ్చితంగా మేఘాలయకి చెందిన దొంగలే ఇదంతా చేసిర్రు. అండ్ ఆ టూరిస్ట్ స్పాట్కి వచ్చిన ఒక కపుల్ పైన దాడి చేసి అతన్ని కొట్టి చంపి ఈ డబ్బుని బంగారాన్ని అన్నీ తీసుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిర్రు అన్న ఒక స్టేట్మెంట్ని కూడా బయటికి చెప్పేసిర్రు. సో ఈ విషయం ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ మేఘాలయ గవర్నమెంట్ని అందరూ తిట్టడం స్టార్ట్ చేసిర్రు. అండ్ వెంటనే మేఘాలయ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి దీనికి కారణమైన ఎవరిని కూడా వదిలిపెట్టాం, వాళ్ళని వెంటనే పట్టుకుంటాం అని చెప్పేసి ఒక స్పెషల్ టీమ్ని కూడా ఫామ్ చేసి ఈ కేసుని వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇలా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం స్ట్రాంగ్గా జరుగుతూ ఉండగానే ఈ మంత్ జూన్ 9న అర్ధరాత్రి 1:30కి రాజా రఘువంశీ వాళ్ళ ఫ్యామిలీకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. వీళ్ళు ఆ కాల్ని లిఫ్ట్ చేయగానే అవతల నుంచి ఒక లేడీ వాయిస్ తోటి గట్టిగా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ, నేను సోనంని, నేను ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని కాజీపూర్లో ఉన్నా, నాకు చాలా భయంగా ఉంది అని బాగా ఏడ్చుకుంటూ చెప్తుంది. అండ్ అంతేకాకుండా నేను ఇక్కడ రోడ్డు పైన ఒక దాబా దగ్గర ఉన్నా, ఈ మొబైల్ కూడా నాది కాదు, ఈ మొబైల్ ఈ దాబాలో పనిచేస్తున్న ఒక అతనిది అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తుంది. అండ్ ఆ తర్వాత వీళ్ళు ఎంత అడిగినా కూడా దానికి సమాధానం ఇవ్వకుండా ఏడుస్తూనే ఉంది. అండ్ వెంటనే సోనం వాళ్ళ బ్రదరు ఆ ఫోన్ని తీసుకొని, నువ్వు అర్జెంటుగా ఆ దాబా ఓనర్ కన్నా లేదంటే నీ పక్కన ఎవరున్నారో వాళ్ళకి అని చెప్పిండు. అండ్ వెంటనే ఆ అమ్మాయి కూడా ఆ మొబైల్ని ఆ పర్సన్కి ఇచ్చేసింది. అప్పుడు ఇతను ఏం చెప్పిండంటే, మీరు అర్జెంటుగా మా సిస్టర్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, వెంటనే ఈ విషయాన్ని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి, ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేసుకోండు. అండ్ వెంటనే ఆ దాబా వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న పోలీసులకి ఇన్ఫామ్ చేయగానే ఎగ్జాక్ట్లీ 1 అవర్ లోపే ఆ గాజీపూర్ పోలీసులు వచ్చి సోనంని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సో ఆ హాస్పిటల్కి తీసుకొని స్టార్టింగ్ తన హెల్త్ చెకప్ అన్నీ చెక్ చేసుకొని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ ఆ అమ్మాయికి అసలు ఏం జరిగింది అని అడిగితే
ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏందంటే, "మేము మేఘాలయకి హనీమూన్ ట్రిప్ కోసం వెళ్ళినాము. అయితే మేము ఇట్లా ఒక టూరిస్ట్ స్పాట్‌కి వెళ్తూ ఉండగానే ఒక ముగ్గురు వ్యక్తులు మా పైన అటాక్ చేసిర్రు. అండ్ నా భర్తని నా ముందే కొట్టి చంపేసిర్రు. అండ్ ఆ గోల్డ్‌ని, డబ్బుని అవన్నీ తీసుకున్నారు. అండ్ నన్ను బెదిరించి చంపేస్తామని బెదిరించి నన్ను కిడ్నాప్ చేసుకొని నాకు మొత్తం డ్రగ్స్ ఎక్కిచ్చిర్రు. అండ్ ఆ తర్వాత నాకేం జరిగిందో కూడా గుర్తులేదు. నన్ను ఒక హౌస్‌లో కూడా బంధించేసిర్రు. అండ్ ఇప్పుడు చూస్తే ఇక్కడ రోడ్డు పైన ఒక కార్‌లో వదిలేసి వెళ్ళిపోయిర్రు. అండ్ వాళ్ళు ఏదో డ్రగ్స్ ఎక్కించినప్పటి నుంచి నాకేమి గుర్తులేదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు అంత ఐడియా లేదు" అని ఏడ్చుకుంటూ చెప్పింది. ఇక సరే అని వాళ్ళు ఆ అమ్మాయిని కూల్ చేసిర్రు. అండ్ నెక్స్ట్ డేనే మేఘాలయ నుంచి ఒక పోలీస్ టీమ్ అక్కడికి వెళ్ళి సోనంని తీసుకొని జాగ్రత్తగా మేఘాలయకి తీసుకొచ్చిర్రు. సో ఈ సోనం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేఘాలయ పోలీసులకి ఒక మంచి బ్రేక్ త్రూ దొరికిందని అనుకున్నారు. ఎందుకంటే ఈ కేసు గురించి ప్రతి ఒక్క డీటెయిల్ తెలియాలి అంటే అది సోనం దగ్గరనే ఉంది. అండ్ సోనం కూడా స్టార్టింగ్‌లో ఏమో అయ్యి ఉంటుందిలే అని అనుకున్నారు. కానీ సోనం బతికుంది అని తెలవగానే వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయిపోయి వీటికి సంబంధించిన సమాధానాలు మొత్తం తెలుసుకోవచ్చు అని చెప్పేసి సోనంని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆమెని క్వెషన్స్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అండ్ ఆ సోనంకి ఈ పోలీస్ వాళ్ళు ఎంత అడిగినా కూడా ఆమె సైలెంట్‌గా కూర్చుంది. నోరు మాత్రం విప్పట్లేదు. అయితే అలాగే రిపీటెడ్‌గా ఎంక్వైరీ చేస్తుంటే ఆమె ఒక మాట చెప్పింది. అదేంటంటే, "నాకు మొత్తం డ్రగ్స్ ఎక్కిచ్చేసిర్రు. నా హస్బెండ్‌ని కొట్టేసిర్రు. అతని దగ్గర ఉన్న బంగారం ఇవన్నీ తీసేసుకున్నారు. నన్ను కిడ్నాప్ చేసేసి, బెదిరించి నన్ను ఒక హౌస్‌లో బంధించేసి డ్రగ్స్ కంటిన్యూస్‌గా ఎక్కించిర్రు. అక్కడి నుంచి నాకు ఏం గుర్తుకు లేదు. అలాగే ఒక కార్‌లో ఒక హైవే మీద వదిలేసి వెళ్ళిపోయిర్రు" అని చెప్పింది. కానీ నిజానికి మెడికల్ రిపోర్ట్స్‌లో ఆమె బ్లడ్‌లో ఎలాంటి డ్రగ్ కూడా లేదని కన్ఫర్మ్ చేసిర్రు. ఇక వెంటనే వీళ్ళ స్టైల్‌లో ఆమెని ఇంటరాగేట్ చేస్తే అప్పుడు ఆమె అసలు విషయం మొత్తం బయటపెట్టింది. అప్పుడు ఆమె ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. "నా భర్తని నేనే చంపించేశా" అని. సో అది విన్న వెంటనే పోలీసులు అందరూ షాక్ అయిపోయారు. సోనం చెప్పిన విషయాలు ఏందంటే, పెళ్లికి ముందు నుంచి కుష్వాహ అనే ఒక అబ్బాయితోటి రిలేషన్‌లో ఉంది. అండ్ ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళ మదర్ కోసం చేసుకొని ఎలాగైనా ఈ బాయ్ ఫ్రెండ్ తోటి వీళ్ళ రిలేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంది. దీనికి అడ్డుగా ఉన్న వాళ్ళ హస్బెండ్‌ని చంపేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని అనుకోని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి అక్కడే ఉన్న ఒక ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ తోటి మాట్లాడుకొని వాళ్ళకి అడ్వాన్స్‌గా 50,000 ఇచ్చి వీళ్ళు ట్రిప్‌కి వెళ్ళిన ప్రతి విషయం వాళ్ళకి అప్డేట్ చేసి వీళ్ళు ఒంటరిగా ఎవరు లేని ప్లేస్‌కి తీసుకెళ్ళి అతన్ని నలుగురు కలిసి అండ్ ఈ అమ్మాయి కూడా ఐదుగురు కలిసి దారుణంగా కొట్టి చంపేసి అతన్ని అక్కడనే ఒక వాటర్ ఫాల్స్ దగ్గర పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఆ అమ్మాయి చెప్పిన వెంటనే పోలీస్ వాళ్ళు ఈ కాల్ రికార్డ్స్‌ని, ఈ కాల్ డేటా మొత్తాన్ని తీసి అబ్జర్వ్ చేస్తే నిజంగానే పెళ్లి దగ్గర నుంచి అతన్ని చంపే దగ్గర వరకు వీళ్ళు ఎట్లా ప్లాన్ చేసిర్రు, ఏమేమి మాట్లాడుకున్నారు ఇవన్నీ మొత్తం కన్ఫర్మ్ అయింది. వెంటనే ఆ నలుగురితో పాటు ఈ అమ్మాయిని కూడా ఐదుగురిని కూడా అరెస్ట్ చేసేసారు. అండ్ అంతేకాకుండా అతను చనిపోయిన టైంలో కూడా వీళ్ళ ఐదుగురి లొకేషన్ కూడా ఒకటే దగ్గర ఉంది. సో ఇవన్నీ కన్ఫర్మ్ అయిన వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసారు. అసలు ఈ సోనం బాయ్ ఫ్రెండ్ కుష్వాహా ఎవరంటే, ఇతను ఈ సోనం వాళ్ళ ఈ ప్లైవుడ్ ఫ్యాక్టరీలోనే అకౌంటెంట్‌గా పనిచేసేవాడు. అంతేకాకుండా ఇతని ఇల్లు కూడా సోనాంకి ఇంటికి దగ్గరలోనే ఉండేది. సో అలా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కూడా లవ్‌గా మారింది. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 2, 3 ఇయర్స్ కూడా డీప్‌గా లవ్ చేసుకున్నారు. కానీ వీళ్ళ రిలేషన్ గురించి వీళ్ళ ఇంట్లో సోనం వాళ్ళ ఇంట్లో చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆ అబ్బాయికి తగినంత లేకపోవచ్చు. అండ్ క్యాస్ట్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ అంతేకాకుండా ఈ అమ్మాయి కంటే అతను 4 ఇయర్స్ చిన్నవాడు. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయినా కూడా ఆ అమ్మాయి ఒక డేంజరస్ వార్నింగ్ ఇచ్చింది. నిజంగా ఆ వార్నింగ్ గురించి తెలిసిన తర్వాత నాకు కూడా చాలా భయమైంది. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏందంటే, "మీరు గనక నాకు ఇష్టం లేని పెళ్లి చేసేస్తే ఆ తర్వాత నేను వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలియదు. తర్వాత నేను మాత్రం దానికి రెస్పాన్సిబుల్ కాదు" అని చెప్పింది. అయినా కూడా వాళ్ళ మదరు, ఫాదరు అవేం పట్టించుకోకుండా ఒక మంచి మ్యాచ్ రాంగానే అదే రఘువంశీ మ్యాచ్ రాంగానే పెళ్లి కూడా గ్రాండ్‌గా చేసేసిర్రు. అండ్ ఆ పెళ్లిలో కూడా ఈ అమ్మాయి ఎంత హ్యాపీగా ఆ అమ్మాయికి మొత్తం ఇష్టం ఉన్నట్టే ఎంత బాగా నటించిందో మీరు ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకే అర్థమైతది. సో అలా పెళ్లి కూడా చేసుకుంది. సో ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏందంటే, పెళ్లి కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి పెళ్లయ్యేంత వరకు అంటే ఈ పెళ్లి కన్ఫర్మ్ అయిన డేట్ నుంచి ఈ పెళ్లయ్యే మధ్యలో 3 మంత్స్ గ్యాప్ ఉంది. అంటే ఈ 3 మంత్స్ కూడా ఆ అమ్మాయి అతన్ని ఎలా చంపి, ఎలా తప్పించుకోవాలని ప్లాన్ ఏస్తూనే వచ్చింది. సో ఈమె రకరకాల ప్లాన్ ఏసింది. అదేంటంటే అతన్ని ఎవరు లేని ప్లేస్‌కి తీసుకెళ్ళి వీళ్ళతో చంపించేసి, ఆమె కూడా ఒక నదిలో దుంకి ఈమె కనిపించకుండా పోయిందని క్రియేట్ చేద్దాం అనుకుంది. అండ్ అంతేకాకుండా ఈమె లాగానే ఈమె ఏజ్, ఈమె పర్సనాలిటీ ఉన్న ఇంకొక అమ్మాయిని కూడా చంపేసి,
ఆమెని మొత్తం కాల్ చేసి ఆ అమ్మాయి సోనం అన్నట్టు కూడా క్రియేట్ చేసి అందులో నుంచి తప్పించుకుందామని రకరకాల ప్లాన్లు వేసింది. కానీ ఫైనల్గా ఈ హనీమూన్ పేరుతోటి అతన్ని అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళతోటి చంపించేసి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది. మేఘాలయలో మిస్ అయిన ఈ అమ్మాయి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లోని ఒక డాబా దగ్గర ఎలా వచ్చింది అంటే, ఆమె అతన్ని చంపేసిన వెంటనే అతని దగ్గర ఉన్న బంగారం ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడి నుంచి ఒక క్యాబ్లో దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో నుంచి ఇందోర్కి ఈమె హోమ్ టౌన్కి ఒక రైల్వే స్టేషన్లో వచ్చి అక్కడనే ఈమె బాయ్ ఫ్రెండ్ తోటి ఒక హోటల్ బుక్ చేసుకొని అక్కడనే వీళ్ళిద్దరు ఉన్నారు. అండ్ అక్కడ మరి వీళ్ళు ఏం చేసిరో తెలియదు కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక క్యాబ్ మాట్లాడుకొని ఉత్తరప్రదేశ్కి వారణాసి హైవే ద్వారా ఉత్తరప్రదేశ్లోని ఒక డాబా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇదంతా ఎందుకు చేసిరంటే ఆమెకే క్లారిటీ లేదు. అంటే ఆ టెన్షన్లో ఎక్కడికి వెళ్ళిర్రు, ఏం చేసిర్రు, ఎట్లా తప్పించుకోవాలో ఏమి తెలియక వీళ్ళు అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నారు. అండ్ అనుకోకుండా ఫోన్ చేసేసి ఆమెనే చెప్పేసింది తప్పించుకోవాలి దీని నుంచి బయటపడాలనుకొని. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరకాల్సిందే కాబట్టి ఆమె కూడా దొరికిపోయింది. సో ఇది కంప్లీట్గా ఈ కేసు గురించి. అండ్ ఈ కేసు గురించి డైలీ ఒక కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. అండ్ దీని ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్లోనే ఉంది. సో ఈ కేసు గురించి మొత్తం విన్న తర్వాత మీకు ఎవరిది తప్పు అనిపించిందో కామెంట్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఈ వీడియోలో ఓన్లీ ఇలాంటి రియల్ అండ్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ గురించి నేను చెప్తూ ఉంటా స్టోరీస్. అండ్ నెక్స్ట్ ఇంకొక థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్.